గారి సంగీత సారథ్యంలో రామ్ అండ్ కశ్వి అండ్ పవిత్ర నటించిన చిత్రం మన ముందుకు రాబోతుంది అనమాట. దాని పేరే చిటిపొట్టి. సో దానికి సంబంధించిన ట్రైలర్ కూడా ఇవాళ నుంచి మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అండ్ థర్డ్ కి సినిమాని ఎంజాయ్ చేయొచ్చు. మీరు ఆలస్యం చేయకుండా ఇలాంటి ఒక మంచి చిత్రంతో మనల్ని పలకరిస్తూ అండ్ తనకు కూడా ఇప్పటి వరకు చాలా మంచి పేరు. ధర్మపురిలో ఆయన ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఆ కళ్ళు నీళ్ళు కళ్ళు అన్న ఒక సాంగ్ శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేయడం జరిగింది. సో ఆ కళ్ళ సాంగ్ అయితే ఫుల్ ఫేమస్ అనమాట, మామూలుగా కాదు ఆయన లిరిక్స్. అండ్ ఆయన లిరిసిస్ట్ గా చాలా మంచి పేరు తెచ్చుకున్నారు, ప్రొడ్యూసర్ గా మంచి పేరు తెచ్చుకున్నారు, దర్శకుడిగా కూడా చాలా మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆలస్యం చేయకుండా ఫిలిం నిర్మాత దర్శకుడు సో భాస్కర్ యాదవ్ దాసరి గారి ముందుగా వేదికగా రాసిన స్వాగతం పలుకుతున్నాం. సో ఎస్, ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఆయనే కాబట్టి జనరల్ మేము ప్రొడ్యూసర్ పిలిచాక డైరెక్టర్ కోసం వెతుకుతూ ఉంటాం అని పిలుస్తాం. ఇది మనం డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ అని పిలుద్దాం. సో శ్రీ వెంకట్ గారు రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. బ్యూటిఫుల్ సాంగ్స్ ఇచ్చారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా చాలా మంచి వ్యూస్ తో ముందుకు తీసుకెళ్తున్నాయి ఆ పాటలన్నీ కూడా. అండ్ అలాగే విజువల్స్ మనం చూసాం, చాలా మంచి విజువల్స్ ఇచ్చారు. జోషి గారు ఇక్కడికి రాలేదు, బట్ థ్యాంక్ యూ సో మచ్, చాలా చాలా మంచి విజువల్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఎడిటర్ బాలకృష్ణ గారు రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. ఎడిటర్ బాలకృష్ణ గారిని వెతుకు రాసిన స్వాగతం పలుకుతున్నాను. అండ్ అలాగే ఈ చిత్రంలోని పాటలన్నిటికీ సింగిల్ కార్డ్ అన్నమాట ఆయన కొరియోగ్రఫీ అందించిన కపిల్ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. సో డాన్స్ కొరియోగ్రఫర్ కపిల్ ని వెతుకు రాసిన స్వాగతం పలుకుతున్నాను. అండ్ అలాగే ఫైట్స్ స్టార్ మల్లి గారిని వెతుకు రాసిన స్వాగతం పలుకుతున్నాను. స్టార్ మల్లి గారు రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వెతుకు రాసిన ఆహ్వానం పలుకుతున్నాను. అండ్ అలాగే ఈ చిత్రంలో బ్యూటిఫుల్ గా అందంగా మనందరినీ తన వైపు తిప్పుకుంది. ఆల్రెడీ ఆ పాటను చూసిన మెలోడీ సాంగ్ సూపర్ గా అనిపించింది. కశ్వి రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. సో ఈ చిత్రం యొక్క హీరోయిన్ కశ్విని దేవిదాస్కి స్వాగతం పలుకుతున్నాను. అయితే ఈ బంధాన్ని మేము విడగొట్టాలనుకోవట్లేదు, అందుకే ఇద్దరిని కలిసి వేదిక మీదకి వచ్చేయమని పిలిచేస్తున్నాను. సో అన్నయ్య ఈ సినిమా హీరో. సో రామ్ అండ్ పవిత్ర ఐ రిక్వెస్ట్. చెల్లెలుగా మన ముందుకు వస్తున్న పవిత్ర, మీరు చెల్లెల్ని తీసుకొస్తారేమో అనుకున్నా, మీరు వస్తారు అనుకోలేదు. అసలు రామ్ కి ఓకే, సినిమా కంటే ఎక్కువ టెన్షన్ ఇక్కడ స్టేజ్ మీద ఉంటుందని నాకు తెలుసు. మరి ఇవాళ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అతిథి కేర్ గ్రూప్ చైర్మన్ ఏఎం రెడ్డి గారిని రాసిన స్వాగతం పలుకుతున్నాము. వారిని ఒకేతో స్వాగతించవలసిందిగా భాస్కర్ యాదవ్ గారిని కోరుకుంటున్నాను. ఆదిత్య మ్యూజిక్ మాధవ్ గారు నిరంజన్ గారు ఇక్కడ ఉంటే వేదికను రాసిన స్వాగతం పలుకుతున్నాము ఆదిత్య మ్యూజిక్ నుంచి. సెలెక్షన్ వండర్ఫుల్. ఒక సిస్టర్ సెలెక్ట్ చేయడము, హీరోయిన్ సెలెక్ట్ చేయడము, హీరోయిన్ సెలెక్ట్ చేయడము, ప్రతిదీ ఈవెన్ మ్యూజిక్ ఇస్ ఆల్సో వెంకట్ గారు ఇచ్చినటువంటి వండర్ఫుల్. ప్రతి సాంగ్ కానీ ఎక్కడే కానీ ఈ సినిమా ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదు. ఆ హిట్ అనేది ఎంత హిట్ అవుతుందా నెక్స్ట్ సీక్వెన్స్ కూడా టీం అంతా రెడీ కావాలని చెప్పేసి ఆ హీరోయిన్ మన సిస్టర్ కి ఒక డాక్టర్ బాబు అయిపోయేట్టు, ఆ బాబుకు మళ్ళీ చిట్టి పొట్టి నుంచి చిట్టి బట్టి ఆ చిట్టి బాబు ఇంకోటి సీక్వెన్స్ కూడా వచ్చేటట్టు హీరోయిన్ కానీ వండర్ఫుల్. అంటే కనుక ఈ సినిమా చూస్తే కనుక అన్ని రకాలుగా అంటే కనుక అన్ని ఫ్రెండ్లీనెస్ ఆ హిట్ సెన్స్ అనేది ఖచ్చితంగా అనిపిస్తుంది. ఫ్యూచర్ లో అందరికీ హీరోయిన్ కానివ్వండి, హీరో కానివ్వండి, ప్రొడ్యూసర్స్ మన డైరెక్టర్ కానివ్వండి, భాస్కర్ కానివ్వండి, ఇది ఒక బెస్ట్ ఫిలిం గా నెక్స్ట్ మంచి ఛాన్సెస్ కోసం ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చేయడం ఒక చిన్న ఆలోచన పిక్చర్ తీసుకొని వచ్చింది అనుకుంటున్నాను భాస్కర్ గారికి. అంటే ఈ పిక్చర్ రాకముందు నేను ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చేయాలి, నేను ఒక సిస్టర్ బ్రదర్ యొక్క క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేయాలనేటువంటి ఒక చిన్న థాట్ ప్రాసెస్ ఈ యొక్క క్యారెక్టర్స్ అంతా క్రియేట్ చేసేసి వండర్ఫుల్ సినిమాని ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఈచ్ అండ్ ఎవ్రీ ఆల్ ది బెస్ట్ అండ్ ది టీమ్ అండ్ దిస్ వన్ ఫ్యూచర్. థ్యాంక్ యూ గీత గారు, థ్యాంక్ యూ. సో ఈ మూవీ గురించి నేను చెప్పాలంటే భాస్కర్ యాదవ్ అన్న సో ఈజ్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్ అన్నట్టు ఈ మూవీకి చాలా బాగా వచ్చినాయి సాంగ్స్. అంటే క్రెడిట్ అంతా భాస్కర్ అనే ప్రతిదీ కూడా దగ్గరుండి తనకు కావాల్సినట్టు అవుట్పుట్ తీసుకున్నారు. సో తనకున్న ఎక్స్పీరియన్స్ ఈ మూవీకి చాలా ప్లస్ అవుతుంది. తన లిరిక్స్ ఎంత బాగా రాశాడో, ఈ కథ కానీ ప్రతి విజువలైజేషన్ కానీ స్టోరీ లైన్ కానీ చాలా బాగుంది. తప్పకుండా గత ఎన్నో సంవత్సరాల నుంచి ప్రూవ్ అవుతూ వస్తుంది. ఎంటర్టైన్మెంట్ మూవీ ఒక సెంటిమెంటల్గా వచ్చిన మ్యాక్సిమం 98% అన్ని హిట్సే ఉన్నాయి. ఆ కోవలోకి మా మూవీ కూడా వస్తుందని కోరుకుంటున్నాము. తప్పకుండా ఈ సాంగ్స్ చాలా మంచి ఆదరణ పొందినాయి. మూవీ కూడా మిక్సింగ్ జరుగుతుంది. సో October 3 మా మూవీ రిలీజ్ అవుతుంది. మా ఈ మూవీని ప్రేక్షకులతో పాటు వారికన్నా ముందు వారికి
దానికి ముఖ్య కారణం ప్రెస్ కాబట్టి ఈ ప్రెస్ వాళ్ళు కూడా మాకు తమ వంతు సహాయంగా మా మూవీని ప్రమోట్ చేస్తూ ఈ మూవీని ఆదరించాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ చిట్టిపట్టి ట్రైలర్ లాంచ్ కి వచ్చినందుకు. సో మీ మూవీ October 3rd కి రిలీజ్ అవ్వబోతుంది. ఇదంతా టోటల్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ బ్రదర్ అండ్ సిస్టర్ బాండ్. మీ అందరికి చాలా నచ్చుతుంది బికాస్ ఇట్స్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ ఇవాళ రేపు సిస్టర్ అండ్ బ్రదర్ అండ్ సిస్టర్ ఇట్స్ అ కామన్. సో థ్యాంక్ యూ భాస్కర్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఛాన్స్ అండ్ థ్యాంక్ యూ యూనిట్ అండ్ ఆల్ మాకు బాగా సపోర్ట్ చేసినందుకు. థ్యాంక్స్. సో స్వీట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ పవిత్ర విల్ స్పీక్ నౌ. సిస్టర్ గా మన ముందుకి రాబోతున్న పవిత్ర. హాయ్, అందరికీ నమస్కారం. Thank you so much for coming today and celebrating this event with us. Avakasan ichina Bhaskar sir ki thank you so much. And I'd like to thank Ram and Kashvi too because we were like family in the shooting spot. So thank you. And andaru ee movie family, you come along with the family and watch it. You'll all like it. Thank you. Thank you, Pavitra, and wish you good luck. You've done a fantastic job. Now I request ఈ చిత్రాన్ని నిర్మించి దర్శకత్వం వహించి మన ముందుకు తీసుకొస్తున్న నిర్మాత దర్శకులు భాస్కర్ యాదవ్ దాసరి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈరోజు మా యొక్క చిత్రం చిట్టి పొట్టి బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ ఎమోషనల్ ఫ్యామిలీ స్టోరీ. ఈ స్టోరీ దాదాపు ప్రతి ఇళ్లలో జరిగేటువంటి స్టోరీ. ప్రతి అన్నా చెల్లె మధ్యన చిన్నప్పటి నుంచి వాళ్ళ మధ్య ఒక మంచి బాండింగ్, ఎమోషనల్ బాండింగ్ ని చూపిస్తూ, మరి ఆ యొక్క అన్న చెల్లె పెద్దగా అయిన తర్వాత ఆ చెల్లె ఆ అన్న ఒక నాన్న స్టేజ్కి వచ్చిన తర్వాత ఆ నాన్న నుంచి పోయినటువంటి చెల్లె వేరే ఇంటికి వెళ్ళిపోతుంటే ఆమె మేనత్తలాగా మారిపోతుంది. ఆ మేనత్త పుట్టింటి పైన ఉన్న మమకారం ఏంది, ఆమె ఎలా కోరుకుంటుంది, ఎలా ఎమోషన్ ఉంటుంది. ఇంకో స్టేజ్లోకి వెళ్తే నాన్న తర్వాత తాతయ్య వాళ్ళ చెల్లె, ఆ చెల్లె ఒక 3వ జనరేషన్కి వెళ్ళిపోతుంటే తాతయ్య మన ఇంట్లో ఉంటాడు, తాతయ్య వాళ్ళ చెల్లె ఎవరో మనకు తెలియదు. 3rd జనరేషన్స్ కి పిల్లలకి వాళ్ళ పిల్లలకి తాతయ్య వాళ్ళ చెల్లెకి సంబంధించినటువంటి వాళ్ళ మూలాలు ఈ కుటుంబంలో తెలుసుకోలేకపోతున్నాం. అలానే చెల్లె అంటే ఎవరైతే నానమ్మ ఉన్నారో నానమ్మ వాళ్ళ అన్నయ్య ఎక్కడుంటాడో మనకు తెలియదు. ఆ నానమ్మ వాళ్ళ అన్న వాళ్ళ కుటుంబం ఎవరో వాళ్ళ ఎక్కడుంటారో కూడా మనకు తెలియదు. ఒక 3వ జనరేషన్కి వచ్చేసరికి కుటుంబాల మధ్య దూరం పెరుగుతుంది. ఆ దూరం పెరిగేదాన్ని చక్కగా కమర్షియల్ గా ఇప్పుడున్నటువంటి అన్నా చెల్లెలకు సంబంధించి సంబంధం చెప్పుకుంటూనే ఇప్పుడున్న జనరేషన్ లో సోషల్ మీడియా వీటన్నిటిని టచ్ చేస్తూనే ఒక ఆడపిల్లకు సంబంధించినటువంటి ఇప్పుడు పెరుగుతున్నటువంటి కాలేజీలో కావచ్చు అన్నిట్లలో ఉన్నటువంటి సోషల్ మీడియా ప్రభావం ఎట్లా ఉంది, ఆ సోషల్ మీడియాతో పాటు బయట ప్రపంచం వాళ్ళ ప్రభావం ఎట్లా ఉంది, దాంట్లో అన్నయ్య ఎలా ప్రొటెక్ట్ చేస్తాడు, అన్నయ్య ఏ విధంగా చేస్తాడని చెప్తూనే అలాంటి అన్నా చెల్లె రేపు పొద్దున మా నాన్న వాళ్ళ చెల్లె మేనత్త ఎందుకు అంత దగ్గరగా ఉండలేకపోతున్నారు, మా తాత వాళ్ళ చెల్లెలు ఎందుకు చాలా దగ్గర ఉండలేకపోతున్నాం, మరి ఎందుకు రేపు పొద్దున నేను మా చెల్లె కూడా దూరం అంటే మేము అంటే పెద్దవాళ్ళం అయ్యేసరికి ఒక వృద్ధాప్యం వచ్చేసరికి మేము కూడా మా చెల్లి నాకు దూరం అయిపోతుందా అనేటువంటి ఒక సంఘర్షణ కూడా జరుగుతూ ఆ జరిగే క్రమంలో ఉన్నటువంటి ఫ్యామిలీలో చిన్న కొంతమంది బిజీ వాళ్ళు కావచ్చు, కొంతమంది చిన్న తప్పుల వల్ల కావచ్చు, కొంత చిన్న ఈగో వల్ల కావచ్చు, ఆ ఉన్నటువంటి ఫ్యామిలీస్ అన్న చెల్లెల సంబంధం కూడా ఏ విధంగా దూరం అవుతుంది. చిన్న కారణాలను మనం టచ్ చేస్తూనే అవి పెద్ద సమస్యలు కావు. ఒక చిన్న ఈగో లాంటిది దూరం చేస్తే, చిన్న కమ్యూనికేషన్ మనం చేసుకోగలిగితే, ఇంత మంచి ట్రాన్స్పోర్టేషన్ ఉంది, ట్రాన్స్పోర్టేషన్ లో మనం కలవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా టెక్నాలజీ ఉంది. ఆ టెక్నాలజీని మనం వాడుకుంటే ఎక్కడున్నా కూడా అంటే హైదరాబాద్ ఉన్న వాళ్ళు, వరంగల్ ఉన్న వాళ్ళు, అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా ఆ టెక్నాలజీతో మనం అంతా దగ్గరగా ఉండొచ్చు. మన సెలబ్రేషన్స్ ని అందరిని కూడా పంచుకోవచ్చు, మన ఫ్యామిలీలు చాలా బాగుండొచ్చు అనేటువంటిది టచ్ చేస్తూ మనం పోతున్నాం. ఎందుకంటే మినిమం ఈ లైన్ కూడా మా యొక్క సినిమాకి నేను మా యొక్క మీడియా మిత్రుల ముందు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఈ కంటెంట్ ని ఈ రోజు ఇక్కడ ట్రైలర్ ని లాంచ్ చేయడం జరిగింది. ట్రైలర్ చూశారు, అన్ని పాటలు చూశారు. పాటలు అంటే పెద్ద హీరో, పెద్ద కాస్టింగ్, పెద్ద డైరెక్టర్ ఉన్న చోట పాటలు వెళ్ళిపోయి ప్రతి ఒక్కరికి తెలుస్తున్నది. ఆ ట్రైలర్ కూడా ప్రతి ఒక్కరికి పెద్ద హీరో, డైరెక్టర్ కాస్టింగ్ ఉన్నప్పుడు తెలుస్తుంది.
కానీ మా యొక్క చిన్న సినిమా, మా ఆర్టిస్టులు మేమంతా కలిసి చేసినటువంటి ఈ ప్రయత్నంని, ఈ పాటల్ని, ఈ యొక్క మంచి ఫ్యామిలీ సబ్జెక్ట్ ని దయచేసి మీడియా మిత్రులందరూ ప్రపంచాన్ని అందరికీ తెలియజేసిందిగా మనస్ఫూర్తి ఈ వేదిక నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక్కడ మా చిన్న సినిమాని మీడియా సపోర్ట్ ఉంటే తప్ప మేము పబ్లిక్ రీచ్ కాలేం. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, ఇంకా మిగతా బయట ప్రపంచం సోషల్ మీడియా వాళ్ళంతా కూడా మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని బ్లెస్ చేస్తూ బయట ప్రపంచానికి మీరు చెప్పాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, ఖచ్చితంగా ఈ సినిమా గురించి మళ్ళీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కానీ అట్లాంటి చోట మా యొక్క డైరెక్షన్ టీం చాలా కష్టపడ్డారు, టెక్నీషియన్ టీమ్స్ చాలా కష్టపడ్డారు. అట్లనే టెక్నికల్ గా మా మ్యూజిక్ డైరెక్టర్ వెంకట్ గారు, అలానే డిఓపి జోషి గారు, అలానే మా ఫైట్ మాస్టర్ స్టార్ మల్లి గారు, అలాగే మన కోరియోగ్రాఫర్ కపిల్ గారు, అంతా చాలా కష్టపడ్డారు. అలాగే ఆర్టిస్టుల వైపు చూస్తుంటే రామ్ చాలా మంచి పెర్ఫార్మర్, రామ్ చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది. క్యారెక్టర్ లో చాలా ఇమిడిపోయిండు, అన్నగా లవర్ గా అన్నిట్లో గల ఫ్యామిలీ ఎమోషన్స్ తన దాంట్లో యాక్టింగ్ చాలా ఈజీనెస్ చూపించాడు. ఇంకా నేను మిగతాది ఎక్కువ చెప్పాలనుకుంటే ఫ్రీ రిలీజ్ అంటే చెప్తా. అలానే కశ్వి కూడా హీరోయిన్ గా తన వంతు ఒక కశ్వికి సంబంధించి కూడా ఒక రోల్ ప్లే అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఒక హైదరాబాద్ అమ్మాయి, ఆమె యుఎస్ పోతుంటే ఆమె ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి, మరి మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత ఈ ప్రేమానుబంధాలలో ఏ విధంగా అయితే తను ఇమిడిపోవాలి, ఈ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఎమోషన్ మేము దూరం అయిపోతాం అమెరికా ఆస్ట్రేలియా ఉన్నప్పుడు అని చెప్పని తన క్యారెక్టర్ ద్వారా మనం ఇప్పుడున్న జనరేషన్ ఎమోషన్ తెలుసుకోవాల్సినటువంటి ఒక క్యారెక్టర్ పోషించింది. చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది. మాకు అందరికి కూడా చాలా మంచి యాక్టింగ్ ఇచ్చింది, ఈజీగా ఉంది. కావాలంటే మన కశ్వి ఇక్కడ తెలుగు అమ్మాయి, హైదరాబాద్ అమ్మాయి, అందరికి అవైలబుల్ ఉండేటువంటి అమ్మాయి అయితే ఇంకా మనకు తెలియదు. అసలు చూస్తే నార్త్ ఇండియన్ లాగా ఉండే మనకు హీరోయిన్ అంటే బయటకే పోవాల్సిన అవసరం లేదు, చాలా మంచి పెర్ఫార్మర్. అట్లనే మా పవిత్ర బెంగళూరు చాలా మంచి పెర్ఫార్మర్. మా సిస్టర్ ని మన ఇంట్లో చూసేటువంటి సిస్టర్ ను ఎలా ఉంటుందో అలా ఉంటది. ఆమె రోల్ కూడా చాలా ఎమోషనల్ క్యారెక్టర్, అట్లనే ఒక యాక్టివ్ చెల్లిలాగా, ఒక ఇప్పుడున్నటువంటి గర్ల్ లాగా, అట్లనే ఒక ఎమోషనల్ కూడా మీరు చూసారు స్క్రీన్ మీద. చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. మిగతా ఆర్టిస్టులందరికీ కూడా పేరు పేరున ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రతి ఒక్కరికి కూడా తప్పకుండా నేను మళ్ళీ మాట్లాడతా. కొంచెం సమయం ఇది తక్కువ ఉంటుంది కాబట్టి మీడియా మిత్రులకు కూడా వేరే ప్రోగ్రామ్స్ ఉంటాయి కాబట్టి మా యొక్క ఆల్ ఆర్టిస్టులందరికీ, టెక్నీషియన్ అందరికీ, డైరెక్షన్ టీం అందరికీ థ్యాంక్స్ చెప్తూ, ముఖ్యంగా మీడియా మిత్రులకు నా హృదయపూర్వకంగా తల వంచి నమస్కారం తెలియజేస్తూ, మా యొక్క సినిమాని మీరు ప్రపంచానికి చెప్పాల్సిందిగా మంచి ఫ్యామిలీ, సిస్టర్ బ్రదర్ బాండింగ్ ఫ్యామిలీ, ఒక ఉమ్మడి ఫ్యామిలీ. ఇలా రేపొద్దున ఒక అన్నయ్య, ఒక చెల్లె, వేరు కుటుంబాలు పోయి మళ్ళీ అందరికీ ఒక బాండింగ్ లాగా, ఒక దండలో దారం లాగా ఉన్నటువంటి ఒక సంబంధం, ఫ్యామిలీస్ అంతా సొసైటీని అంతా కూడా కలిపేటువంటి సంబంధం కాబట్టి చాలా ఎమోషనల్ గా చూపించాం. దయచేసి అందరూ బ్లెస్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్స్. థ్యాంక్ యూ భాస్కర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. ఈ మాట ఎందుకు వాడానంటే, ఒక ఇద్దరి ప్రస్తావన చేసి నాకు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుంది అంటే నాకు ఇప్పుడు మాట్లాడాలనిపిస్తుంది. స్టేజ్ మీద ఉన్నాను, ఇంతకన్నా గొప్ప ఆపర్చునిటీ ఏ యాక్టర్కి అంటే నేను ఎవరికి దొరకదు. కొంచెం ఎక్కువసేపు మాట్లాడదాం అనుకుంటున్నాను. ప్లీజ్. ఊరవతల మీరింటిన చెరువు పక్క చెట్టు నీడ, గోడలతో కుండలతో ఎటు చూస్తే అటు చీకటి, అటు దుఃఖం పటు నిరాశ, చెరసాలను ఊరి కొయ్యలు కాలువలు, ఆత్మహత్య దగాపడిన తమ్ములార మీ బాధలు నేనెరుగుదును. వడలోకడి గడిలోపుడు చరిలోతగ నడసి గుములు మీ బాధలు నాకు అవగాహన అవుతాయి. పతితులార భ్రష్టులార, బాధాపట్ట భ్రష్టులార, దగాపడిన తమ్ములార మీకోసం కలం పట్టి ఆకాశపు దారులంతా అరుచుకుంటూ వెళ్ళిపోయే, అడాగుడికి వెళ్ళిపోయే జగన్నాథ రథచక్రపు ప్రళయ ఘోష భూమార్గం పట్టిస్తా, భూకంపం పుట్టిస్తా. శ్రీశ్రీ గారు ఒకరు, ఇంకొకరి గురించి చెప్తాను. పాశ్చాత్య సంగీత తుఫానుకు రెపరెపలాడుతున్న సత్సాంప్రదాయ భారతీయ సంగీతపు జ్యోతిని ఒక కాపు కాయడానికి తన చేతులను అడ్డుపెట్టిన ఒక మహా మనిషికి శిరస్సు నుంచి పాదాభివందనం చేస్తున్నాను. కె విశ్వనాథ్ గారు. వీళ్ళిద్దరి గురించి చెప్తున్నాను. వీళ్ళిద్దరు అందరూ మహానుభావులు అన్నాక ఒక ఇద్దరు గురించి మెన్షన్ చేశాను. ఇంకొకరు రాజమౌళి గారి గురించి చెప్తున్నాను. రాజమౌళి గారి గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఒక ఫ్యామిలీ కలిసి ఉంటే ఎంత అద్భుతాలు చేయొచ్చు అనడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ రాజమౌళి సార్ అండ్ ఫ్యామిలీ.
సో ఆ పాయింట్ నేను తీసుకొని సినిమా తీయాలని చెప్పి నాకు కథ చెప్పినప్పుడు నాకు అద్భుతంగా నచ్చింది. ఎందుకంటే సిస్టర్ సెంటిమెంట్ యాక్చువల్లీ నాకు సిస్టర్ లేదు, కానీ ఈ సినిమా చేసిన తర్వాత నాకు సిస్టర్ లేదు బాగా అనిపించింది. సో మీ అందరికి ఖచ్చితంగా ప్రతి ఇంట్లో నాన్నకు చెల్లి ఉంటుంది, అమ్మకు ఒక అన్న ఉంటాడు, తాతకు ఒక చెల్లి ఉంటుంది, నాన్నమ్మకు ఒక అన్న ఉంటాడు. మా నాన్నమ్మ వాళ్ళ చెల్లి, మా నాన్నమ్మ వాళ్ళ అన్న నాకు ఎవరో తెలియదు, మా తాత వాళ్ళ చెల్లి ఎవరో నాకు తెలియదు. ఈ సినిమా చేస్తున్నప్పుడు అర్థమైంది, అరే నిజమే కదా, నాకు నిజంగానే తెలియదు కదా. సో అలాంటి విషయాలు అన్ని మనం ఈ సినిమాలో టచ్ చేస్తున్నాం. ప్రతి ఇంట్లో మన ఇంటికి వస్తే దిష్టి తీస్తారు, ఆ దిష్టిని అడ్రస్ చేస్తాం. మన చుట్టాల ఇంటికి వెళ్తే కుడుకలు పెడతారు, మగవాళ్ళకైతే టవల్ కప్పుతారు, ఆడవాళ్ళకైతే చీర సారే పెడతారు, బొట్టు పెడతారు. సో ప్రతి చిన్న చిన్న విషయాన్ని కూడా చాలా భాస్కర్ సార్ చాలా అద్భుతంగా అడ్రస్ చేశాడు ఈ సినిమాలో. ఈ సినిమా చూసిన తర్వాత ఒక మంచి సినిమా చూశాననే ఫీలింగ్ మీకు ఖచ్చితంగా వస్తుందని చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నాను. సో ఈ సినిమా గురించి మాట్లాడడానికి ఇంకా ప్రీ రిలీజ్ ఉంటుందని చెప్తున్నారు. సో ఉంటుంది కాబట్టి నేను ఖచ్చితంగా సినిమా గురించి మాట్లాడతాను. సినిమాలో కొంతమంది నాతో పాటు వర్క్ చేసిన వాళ్ళ గురించి చెప్పాలి. ప్రత్యేకంగా చెప్పాల్సింది పవిత్ర గురించి చెప్పాలి. మేము అమ్మాయిని సెలెక్ట్ చేసినప్పుడే మా సారు ఫస్ట్ రామ్ని సెలెక్ట్ చేశాము. రామ్కి సిస్టర్ అంటే నమ్మేటట్టు ఉండాలి. అంటే వాళ్ళిద్దరు పక్క నిలబడ్డా, వాళ్ళిద్దరు మాట్లాడుకున్నా, అరే నిజంగా ఒక అన్న చెల్లెళ్ళు కలిసి ఉన్నారా, మాట్లాడుకుంటున్నారా అన్నంత బిలీవ్ ఉండే అమ్మాయినే తీసుకుందాం అని చెప్పేసి ఒక 100s of profiles వెతికాం. వెళ్తే తమిళనాడులో దొరికింది అమ్మాయి. షీజ్ బెంగళూరు, తమిళనాడులో దొరికింది అమ్మాయిని తీసుకొచ్చి, అమ్మాయిని తెలుపుకోవచ్చు లక్కీగా. సో ఆ అమ్మాయిని తీసుకొచ్చి నేను కాదు, వాళ్ళ ఫాదర్ చెప్పాడంట, నాకు తర్వాత చెప్పింది, నిజంగా మీకు అన్నింటి ఇలాగే ఉంటాడేమోనని. సో ఇంతకన్నా గొప్ప కాంప్లిమెంట్ వాళ్ళ ఫాదర్ చెప్పాడు. సో మా ఇంట్లో చూపించినప్పుడు మా అమ్మ కూడా అండి, అరే నిజంగా బాగున్నారు, చాలా బాగున్నారు, మీ ఇద్దరు చూడముచ్చటగా ఉన్నారని. సో అంత జాగ్రత్త తీసుకున్నారు సార్. అంటే నిజంగా చూడగానే మీ ఇద్దరు నిజంగా అన్న చెల్లింటే నమ్మేయాలి, అప్పుడు కనెక్ట్ అవుతారు, ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. సో ఒక ఇంగ్లీష్ డైరెక్టర్ చెప్పినట్టు 90% ఆఫ్ ద డైరెక్షన్ ఇస్ కాస్టింగ్ అంట. ఆ కాస్టింగ్ పర్ఫెక్ట్ గా ఉంటుంది మన మూవీలో. మీరు ఇప్పుడు ఆల్రెడీ చూసారు, మీకు ఆల్రెడీ నిజం చెప్పాలంటే 20 నిమిషాల సినిమా చూపించాం, అంటే పాటలు చూపించేసాం, అంటే 20 నిమిషాల సినిమా మీకు ఆల్రెడీ చూపించేసాం. సో మీకు అర్థమైంది 20 నిమిషాల సినిమా ఆల్రెడీ మీరు చూసేసారు ఎలా ఉందో. సో అంత అద్భుతంగా సినిమా కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. అంతగా అద్భుతంగా మీకు లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఉంటుంది. మీరు కళ్ళు చెమర్చకుండా బయటికి రారని నేను చాలా చాలా బలంగా నమ్ముతున్నాను నేను. సో ఏ సినిమా నుంచి అయినా మనం బయటకు వచ్చినప్పుడు సినిమా టేక్ అవే ఉండాలి. నేను బిలీవ్ చేస్తాను, టేక్ అవే ఉండాలి. చూసాం సార్, ఎంటర్టైన్మెంట్ ఈస్ గుడ్, ఫైన్, బాగుంటుంది, బట్ టేక్ అవే ఉండాలి. అంటే ఏదో నేర్చుకోవాలి. అంటే సినిమా ఇది పవర్ఫుల్ మీడియం, ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. మీడియా ఎంత పవర్ఫుల్ మీడియమో సినిమా కూడా అలాగే పవర్ఫుల్ మీడియా అంటున్నాను. సో ఇంత మంచి సినిమాని మీడియా గురించి చెప్పాలంటే మీరే మమ్మల్ని కాపాడగలరు. యాక్చువల్లీ మా సార్ చెప్పినట్టు మీ అందరికీ శిరస్సు నుంచి అడుగుతున్నాను, సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా ఒక మంచి సినిమాకి సపోర్ట్ చేసిన అన్న గర్వం మీకు కలుగుతుందని నేను చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నాను. లేదు అంటే నేను ఇక్కడ తిరుగుతుంటాను, కృష్ణనగర్లోని ఫిల్మ్ నగర్లో నన్ను పట్టుకుని అడిగినప్పుడు, అరే ఏం సినిమా తీసినవరా అని. బాగాలేకపోతే బాగుంటే బాగేసావు బాబు అని చెప్పేసి ఒక చిన్న కాంప్లిమెంట్ చాలు. ఇదే కోరుకుంటున్నాను. ఇంకా మాట్లాడాలి ఉంది, బట్ నేను మీ అందరి సమయం విడుదల చేయాలనుకోండి. మంచి సినిమా తీసాం, ప్లీజ్ చూడండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. వందే మాతరం. 3rd October దేవి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి. ఆ రోజు మన సినిమా రిలీజ్ అవుతుంది. అమ్మవారి ఇంటికి వస్తారు, మా చెల్లిని తీసుకొని మీ ఇంటికి వస్తాను. అందరూ సినిమా చూడండి. ఓకే, బ్లెస్సెస్. థ్యాంక్ యూ సో మచ్.